హాయ్ అండి. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ కోసం పాలకూర పరోటా అండ్ లంచ్ బాక్స్‌కైతే పాలకూర పప్పు చేద్దామని పాలకూర నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం పాలకూర అయితే పక్కన తీసుకున్నాను. ఇంకొంచెము మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇది మిక్సీ పట్టి ఈ పేస్ట్ అయితే నేను చపాతీ పిండిలో కలిపిస్తాను. ఇలా అయితే పిల్లలు కూడా బాగా తింటారనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అంటే పిల్లలకి బాక్స్‌లోకి అయితే స్పగెటీ అయితే ప్రిపేర్ చేశానండి. పాలకూర మనము చపాతీ పిండిలో కలిపి పెడితే ఏంటంటే పిల్లలు డైరెక్ట్‌గా తినేస్తారనమాట. అదే పాలకూర పప్పులైతే ఎంతో పట్టదు గదండీ! అందుకనైతే ఆకుకూరైతే నేను ఇట్లా చపాతీలోకి మిక్స్ చేస్తానండి. చపాతీ మనం బ్యాటర్ కలుపుకుంటాం గదా! కలుపుకునేటప్పుడే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను. ఇదిగోండి పాలకూర పప్పు అండ్ అన్నం అయితే కలిపి పెట్టేసాను. బ్రేక్‌ఫాస్ట్‌కైతే బాక్స్‌లోకి స్పగెటీ అండ్ స్నాక్స్‌కైతే చక్రాలు చేశానండి. అమ్మయితే మొన్న నేను ఊరు నుంచి వచ్చేసరికి మురుకులైతే రెడీ చేసి ఉంచారు. 99% మేము స్నాక్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. అమ్మ వాళ్ళు చేస్తారు గదా! అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూసి చేయడం నేర్చుకున్నాననమాట. పాలకూర పరోటా చేద్దామని చెప్పేసి మిక్సీ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నా అండి. కరెంట్ అయితే లేదు. సో, అందుకని మళ్ళీ స్పగెటీ అయితే చేయాల్సొచ్చిందండి. ఇంకా ఇక్కడైతే సహస్ర రెడీ అయిపోయింది. వీళ్ళకి అలవాటు చేశానండి. అంతా రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటారనమాట మార్నింగు. కరెంటొచ్చిన తర్వాత నేనైతే పాలకూర పేస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఇలా గోధుమ పిండిలో కలిపి రెడీ అయితే చేసుకున్నానండి. ఇక మా అందరికీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పాలకూర పరోటా అండి.